హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. హైదరాబాద్ రామ్నగర్లోని మల్లమ్మ గల్లీలోని హైడ్రా అధికారులు అక్రమ కూల్చివేతలు చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ సందర్శించిన ప్రాంతంలో అక్రమ కూల్చివేతలు జరుగుతున్నాయి. రామ్నగర్లోని మణెమ్మ గల్లీలో 1 నుండి 9 1-9-189 నెంబర్ గల స్థలం తమదని విక్రమ్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా 2 రోజుల్లోనే చర్యలకు పాల్పడింది. ఇది ఉట్టి పుణ్యాన అది మోరీ లైన్ లేదే అక్కడ నుంచి రోడ్ ఉంది, మోరీ లైన్ ఉన్నదని చెప్పేసి మొత్తం కూల్చడం జరిగింది. మొత్తము అసలు మాకు టైం ఇస్తా అని చెప్పి ముగ్గు పోసి 48 hours టైం ఇస్తా అని చెప్పేసి అసలు ఏం టైం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కొట్టేస్తూనే ఉన్నారు. ఆ లైన్ అక్కడ నుంచే మారింది, డ్రైనేజ్ లైన్. వాళ్ళకి ఆ గల్లీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ నుంచి కావాలని చెప్పి వాళ్ళు మొత్తము డిస్మెంటల్ చేసేసి డిస్పోజింగ్ చేసేసారు సార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. దీనికి సంబంధించి రామ్నగర్ లో ఒక కల్లు కాంపౌండ్ అయితే ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. ఇప్పటి వరకు కూడా ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలనే ఇప్పటివరకు కూడా హైడ్రా కూలుస్తూ వచ్చింది. కానీ తాజాగా ఈరోజు రోడ్డు కబ్జాకు గురైనటువంటి బిల్డింగ్లను సైతం హైడ్రా కూల్చివేస్తుంది. గత 2 రోజుల క్రితం ఈ మల్లెమ్మ కాలనీకి సంబంధించినటువంటి స్థానికులంతా కూడా హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్ని కబ్జా చేసి బిల్డింగ్ కట్టారు, అదేవిధంగా కళ్ళు కాంపౌండ్లు నిర్మించారనేటటువంటి ఫిర్యాదుని చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా అనేక సార్లు మేము ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా ఏ అధికారులు పట్టించుకోలేదంటూ కూడా వారంతా కూడా హైడ్రాకి ఫిర్యాదు చేసిన వెంటనే 2 రోజుల్లోనే హైడ్రా స్పందించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగే రోడ్ని కబ్జా చేసి ప్రస్తుతం గతంలో ఇక్కడ నాలా కూడా ఉండేదనేటటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఒకవైపు నాలా ఆక్రమణకు, మరొకవైపు రోడ్డు కబ్జా, రోడ్డునే డైరెక్ట్గా కబ్జా చేసి 3 ఫ్లోర్ల బిల్డింగ్ని నిర్మించినటువంటి ఆ దృశ్యాలు, దాన్ని హైడ్రా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి 2 జేసీబీలు అదేవిధంగా దాదాపు 30 మంది సిబ్బందితో ప్రస్తుతం ఈ బిల్డింగ్ను కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు. ఈ బిల్డింగ్తో పాటు 2 కళ్ళు కాంపౌండ్లు కూడా పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అంటే మనం రోడ్డు మీద ఉన్న ఇదే గతంలో కాలనీగా ఉండేది. ఈ కాలనీలోనే ప్రస్తుతం రోడ్డు పైన కళ్ళు కాంపౌండ్లు నిర్మించారు. కళ్ళు కాంపౌండ్లు పూర్తిగా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తొలగించడం జరిగినటువంటి దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి హైడ్రా మాత్రం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం మనకి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి దృశ్యాల్లోనే ప్రస్తుతం కళ్ళు కాంపౌండ్ ఉండేది. కళ్ళు కాంపౌండ్ అయితే ప్రస్తుతం హైడ్రా కూల్చివేసినటువంటి దృశ్యాల్లోనే ప్రస్తుతం అయితే మరొక బిల్డింగ్ రోడ్ని కబ్జా చేసి కట్టినటువంటి అక్రమ నిర్మాణాన్ని అయితే ప్రస్తుతం 2 జేసీబీలు అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి 30 సిబ్బందితో ప్రస్తుతం ఈ కూల్చివేతలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడి వరకు మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు, కూల్చినటువంటి దృశ్యాలన్నీ కూడా ఇది గతంలో రోడ్డు కింద ఉండేది, కానీ దీన్ని కళ్ళు కాంపౌండ్గా నిర్మించారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఇతర స్థానికులంతా కూడా ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రా 2 రోజుల్లోనే స్పందించి పూర్తిగా ఈ 2 కళ్ళు కాంపౌండ్లతో పాటు మరొకవైపు ఏదైతే ఆ రోడ్ని కబ్జా చేస్తారో ఆక్రమణకు గురైనటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా హైడ్రా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఇక్కడ ఉన్నటువంటి అదైతే బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్స్ మాట్లాడించేటటువంటి ప్రయత్నాలు చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా? ఏంది పరిస్థితి? నోరు వెనుకపోతుంది. ఏంది అసలు నోటీసులు ఇచ్చారా మీకు? మాట్లాడతారు మన పొద్దున ఒక నోటీస్ అనేది లేదు. నిన్న వచ్చారు, ముగ్గు పోసి 48 hours టైం ఇస్తానన్నారు. ఏం లేదు, పొద్దున్న వచ్చి దాన్ని కొట్టేస్తూనే ఉన్నారు. స్టే ఆర్డర్ ఉంది, లీగల్గా 200 గజాలు పేపర్ ఉంది మా దగ్గర. మొత్తం టోటల్గా ట్యాక్స్ కట్టింది, అన్ని రిసిప్ట్లు ఉన్నాయి.
మళ్ళీ కూడా ఏం లాభం లేకుండా అయిపోయింది. మరి ఇది రోడ్ని కబ్జా చేసి కట్టారనేటటువంటి అంశాన్ని స్థానికులు ఫిర్యాదు చేశారనేటటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇది కళ్ళు కాంపౌండ్, అదేవిధంగా రోడ్ని కబ్జా చేసి బిల్డింగ్ కట్టారనేటటువంటి అంశాన్ని హైడ్రాకి ఫిర్యాదు చేశారు. అందుకే వెంటనే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సార్ రోడ్ని కబ్జా చేసినాము, మన రోడ్ రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? రోడ్కి అవుతుందా? రిజిస్టర్ ఆఫీస్లో 2004లో రిజిస్ట్రేషన్ నా పేరు పైన నేను చేయించుకున్నాను నా ల్యాండ్. అప్పటి నుంచి లేని రోడ్డు ఇప్పుడు ఎట్లా వచ్చింది సార్? ఇప్పుడు రోడ్డు కబ్జాలో కూర్చుంటే మేము ఏం చేయలేము, దానికి పేపర్ ఉండదు కాబట్టి ఏం చేయలేము. మా దగ్గర లీగల్గా పేపర్లు ఉన్నా మేము ఏం చేయలేకపోతున్నాం. అంటే ఇదంతా మొత్తం మున్సిపల్ వాళ్ళు అంతా పైసలు తిని ఇవన్నీ చేసిన కథలు ఇవన్నీ. నిన్న మాకేం చెప్పారు, వచ్చి ముగ్గు పోసిన తర్వాత 48 hours టైం ఇస్తాము, మీరు తీసేసుకోండి, మీ సామాన్ ఏముందో అన్నారు. అసలు ఇంటిమేషన్ కూడా లేదు సార్. ఇవాళ మార్నింగ్ మేము పడుకున్నాము, సప్పుడు వస్తుందని లేచే వరకు మొత్తం కూల్ చేసారు. మొత్తం ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. ఇప్పుడు మరి దీనిపైన మీరు ఏమైనా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు మేమేం మాట్లాడలేకపోతున్నాం సార్. మేము 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, 80 square yards లా కట్టిరు. మళ్ళీ వీళ్ళని ఏం అనుడు లేదు, ఎందుకంటే వాళ్ళు పైసలు పెడతారు కాబట్టి వాళ్ళని ఏం అనుడు లేదు. మా మీదనే మేము గరీబోళం, ఆయన డాక్టర్ లక్ష్మణ్తో తిరుగుతాడని చెప్పేసి ఆయనకి ఏం లేదు. మాకు ఎవరు సపోర్ట్ లేదు, మేము ఎవరి దగ్గర పోము కాబట్టి మా పరిస్థితి ఇంత. అట్లా ఇది మొత్తానికి చూసుకుంటే నిన్న హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ముందుగా ముగ్గు పోసి మాకు 48 hours టైం ఉంటుంది, ఈ లోపు మీరంతా కూడా ఖాళీ చేయాలనేటటువంటి అంశాన్ని మాకు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి నెక్స్ట్ డేనే అంటే ఉదయం మేము నిద్ర లేసేటప్పటికే మా బిల్డింగ్కి సంబంధించినటువంటి కూల్చివేతలు ప్రారంభమయ్యేటువంటి ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇప్పుడు ప్రస్తుతం కూలుస్తున్నటువంటి హైడ్రా కూలుస్తున్నటువంటి స్థలానికి సంబంధించి పూర్తి స్థాయి పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే మాది కావాలనే కూల్చుతున్నారనేటటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతం వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన ఇక్కడి వరకు కూడా రోడ్డు ఉంది, ఇక్కడి నుంచి కూడా పూర్తిగా కళ్ళు కాంపౌండ్, అదేవిధంగా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కట్టారు. దీనిపైన స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే హైడ్రా స్పందించి కళ్ళు కాంపౌండ్లో అదేవిధంగా ఏదైతే కబ్జాకు గురైందో రోడ్డుకు సంబంధించినటువంటి ప్లేస్లో బిల్డింగ్ ఉందో దాన్ని ప్రస్తుతం కూల్చివేస్తున్నటువంటి పనులు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటల లోపు పూర్తిగా కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.